ఇలాగే మన బ్రతుకు తెల్లారిపోయిందనుకోండి, ఒకనాటికి మనము కన్ను మూసి ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతాము. దేహము మట్టికి మన్నైపోతుంది, మన ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. అక్కడ ఉండేది కోట్ల మంది కాదు, ఒక్కడే ఉంటాడు. పైకి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉంటారు అనుకున్నారు? 33 కోట్ల మందా? 33 కోట్ల మంది ఉండరు, 3 కోట్ల మంది కూడా ఉండరు, 3 కూడా ఉండరు, ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్క దేవుడు అడుగుతాడు, నీవెందుకు నన్ను వెతకలేదు అని. నువ్వేం చెప్తావు అప్పుడు? దేవుని ఎదుట కనబడడానికి మీరు సిద్ధపడండి. ఆమోసు ప్రవచన గ్రంథంలో ఈ దివ్యమైనటువంటి హెచ్చరిక ఉన్నది, ఉపదేశం ఉన్నది. ప్రియమిత్రులారా, చదువుతాను, చిత్తగించండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనములో, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధి. పైకెళ్ళిన తర్వాత ఉండేవాడు అందరి దేవుడు. భారతీయులకో దేవుడు, అమెరికా వాళ్ళకో దేవుడు, ఆఫ్రికా వాళ్ళకో దేవుడు, జపానీయులకో దేవుడు, రష్యా వాళ్ళకి ఇంకో దేవుడు, జర్మనీ వాళ్ళకి ఇంకో దేవుడు ఉండడండి. ఒక్క దేవుడే ఉన్నాడు పైన. ఆ ఒక్క దేవుని గురించి ఇక్కడ తెలుసుకొని ఆయనకు తగు విధముగా మన ఆరాధనలు, పూజలు, సేవలు అందించి ఆయనకు ప్రీతికరంగా జీవించి ఆయన ముందుకు వెళ్లి ఆయన ద్వారా మెప్పు పొందటానికి మనం సిద్ధపడాలి. ఈ దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడుడి అంటుంది బైబిల్. మీరు సిద్ధమా? ఇవాళ ముక్కుసూటిగా ఒక మాట అడుగుతున్నాను, సృష్టికర్తను కలుసుకోవడానికి మీరు సిద్ధమా? వెదకండి. వివేకము కలిగి, యథార్థత కలిగి, ఒకవేళ సత్యము ఏ కాస్తైనా నాకు నిరూపణతో నాకు దొరికినట్లయితే నేను తప్పకుండా ఆ సత్యాన్ని కనుగొంటాను, నేను నమ్ముతాను అనే యథార్థమైన ఆకాంక్షతో, సత్యాశక్తితో, సత్య విషయమైన ప్రేమతో మీరు వెతికితే తప్పక మీకు దొరికే సత్యము యేసు. కారణం ఏంటంటే అన్ని మతముల దేవతలను గూర్చి ఆయా మతాల గ్రంథాలలోని ఆ రెస్పెక్టివ్ రిలీజియస్ బుక్స్ లో మాత్రమే వ్రాయబడి ఉన్నది. కేవలం ఒక యేసును గూర్చి మాత్రమే ఇతర మత గ్రంథముల్లో వ్రాయబడి ఉన్నది. యేసే నిజమైన రక్షకుడని, వేదవేద్యుడని, యేసే ప్రజాపతి అని, ప్రజాపిత అని, విరాట్ పురుషుడని, యజ్ఞ పురుషుడని, యేసే అగ్నిదేవుడని, యేసునాథుడే ప్రాచీన భారతీయ మహర్షులు ప్రకటించిన దేవుడు, ప్రచురించిన దేవుడు, ఆరాధించిన దేవుడు నమ్మడానికి కోకొల్లలుగా నిరూపణలున్నాయి. ప్రియ మిత్రులారా, ఇన్ని నిరూపణలు చూపించిన కనీసం కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా లేకుండా, ఎదురు వాదన కూడా చెప్పకుండా పెడచెవిని పెట్టి వినబడనట్టు నటిస్తూ, కనబడనట్టు నటిస్తూ వెళ్ళిపోతున్నారు.